ఇదంతా కూడా సూపర్ ఉంది. ఇక్కడ ఈ మొప్పులు చూడండి ఎలా వస్తున్నాయి పైకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. నేనైతే రీసెంట్లీ మాథెరాన్కి వెళ్ళాను. సో అదే వీడియో ఇప్పుడు మీకు నెక్స్ట్ ప్లే అవుతుంది. బట్ నేనైతే ఈ ట్రిప్లో ఒక చిన్న మిస్టేక్ చేశాను. జస్ట్ ఒక చిన్న లెటర్తోని. అదేంటనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఆ ఒక్క చిన్న లెటర్ డిఫరెన్స్ వల్ల నాకు నియర్లీ 3 hours లేట్ అయింది నేను మాథెరాన్కి వెళ్ళడం. సో మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మాథెరాన్కి వెళ్ళాలనుకుంటే ఈ మిస్టేక్ చేయొద్దు. అదేంటనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. బట్ వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ మీకు విజువల్స్ అయితే చాలా బాగా వచ్చాయి అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి అండ్ వీడియోలోకి ప్రొసీడ్ అవ్వండి. మనమైతే నేరల్ జంక్షన్లో దిగిపోయిన తర్వాత అక్కడ మనకి వ్యాన్స్ ఉంటాయి. సో నేనైతే ఒక వ్యాన్ తీసుకున్నాను. 100 రూపీస్ తీసుకుంటారు, మనకి డైరెక్ట్గా గేట్ దగ్గర దిగబెడతారు వాళ్ళు. సో ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో మనకి ఇదంతా కూడా రూట్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. మీరైతే వీకెండ్స్లో ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకోకండి ఇలాంటి ప్లేసెస్లో. అండ్ ఇది ఎంట్రన్స్. అండ్ ఇక్కడ మనకి టికెట్ తీసుకుంటారు. పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు, చిన్నపిల్లలకైతే 25 రూపాయలు. అండ్ ఇదంతా కూడా ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. మనమైతే ఫైనల్లీ అయితే వచ్చేసాము మాథెరాన్కి. సో ఇదంతా కూడా మాథెరాన్ కొండ పైన. అండ్ మనకి ఇప్పుడు ఎంట్రన్స్ అవ్వగానే మనకి మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా షాప్స్ ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ అన్నీ కూడా టీ, కాఫీ అండ్ మ్యాగీ లేదా వడాపావ్ ఇవి మాత్రమే దొరుకుతాయి. సో ఇక్కడి నుంచి మనకి కొంచెం జస్ట్ ఆ గేట్ దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడే గుర్రాలు, ఆటోలు ఉంటాయి. అండ్ లోకల్ ట్రైన్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట, టాయ్ ట్రైన్. సో మనం అది బుక్ చేసుకొని వెళ్ళాలి. వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకి రెయిన్ కోట్ అనేది మెయిన్. ఎందుకంటే ఇక్కడ వెదర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది అండ్ చలి కూడా ఎక్కువ ఉంటుంది. సో దట్ మీరు దానికి తగ్గ డ్రెస్ సెటప్ అనేది చేసుకుంటారు. ముందుకు రాగానే మీకు ఇదిగోండి ఇలాగా ఆటోస్ కోసం క్యూ ఉంటుంది అనమాట. సో మనం కొంచెం ముందుకు రాగానే ఇదిగోండి మీకు ఇలాగా గుర్రాలు అవి ఉంటాయి. అండ్ దాంతోపాటు మీకు పాటు ఇక్కడ రిక్షాలు కూడా ఉన్నాయి. ఇలాగా మనకి టాయ్ ట్రైన్ అనమాట. మనకి జస్ట్ జంక్షన్ నుంచి మనకి కొంచెం ముందుకు రాగానే మనకి ఇది వస్తుంది ఇలాగా. సో ఇక్కడ మనకి ఇదిగోండి వీళ్ళందరూ కూడా టాయ్ ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట వీళ్ళంతా. అలా జంక్షన్ ముందుకు రాగానే మనకి ఇదిగోండి అమన్ లాడ్జ్ అని చెప్పి ఇదిగోండి ఇలా రైల్వే స్టేషన్. ఇది నుంచి అందరూ కూడా నడుచుకుంటూ వెళ్తారనమాట ఈ పక్క నుంచి. సో మనం కూడా ఇలాగ వెళ్తున్నాం అందరితో పాటు. చూద్దాం ముందు వ్యూస్ అయ్యి ఎలా ఉంటాయి ఏంటి అన్నది. రోడ్ అంతా కూడా చాలా అప్పు. ఇది నడుచుకుంటూ వెళ్తున్నాం కానీ దోలు తీరిపోతుంది, అప్పు అంత ఉంది. చూడండి అసలు ఎలా ఉందో. కిలోమీటర్ ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలాగ ఒక పాయింట్ కనిపించింది. సో వెళ్తున్నాం అక్కడికి. సో పాయింట్ రాగానే మనకి చూడండి ఇక్కడంతా కూడా, బట్ వర్షం పడింది కదా, సో దానివల్ల ఇక్కడ మొత్తం అంతా కూడా మనకి స్లిప్పీగా ఉంది. ఇదే మనకి ఇందిరాగాంధీ నగర్ అంట ఇదంతా కూడా. ఇదిగోండి ఈ రూటు చాలా కిందకి స్లోప్ చాలా. ఇదే మనకి మైరా పాయింట్. ఎంత ఇదిగోండి టాయ్ ట్రైన్ వస్తుంది ఇప్పుడు. చూడండి ఇదంతా కూడా ఎంత బాగుందో. రైల్వే ట్రాక్లోని దాని మీద నుంచి వెళ్తుంటే చూడండి అంత బాగుంది. हाय गाइस, मैं हमारे गणपति भाई के ऊपर आर्य जी के ऊपर जो बैठे हैं भाई, उनको लेके जा रहा हूँ पॉइंट्स के लिए. तो अभी भाई गणपति भाई अपना 5 पॉइंट है. 5 पॉइंट में 1.5 तास लगता है. असल ज़्यादा పాయింట్స్ కోసం అని చెప్పి 500 తీసుకుంటున్నాడు మనిషికి. గుర్రం మీద వెళ్ళినప్పుడు గుర్రం ఏదైనా అంటే మెల్లిగా వెళ్తే దానికి పొట్టమని ఇదిగో ఇలా ఒక కర్ర ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూడండి ఇదంతా కూడా గుర్రం మీద వెళ్తుంటే అందరూ మనం ఏదో రాజావారిని చూసినట్టు చూస్తున్నారు. చూడండి ఎలాగుందో ఇదంతా కూడా. అసలు పొగ మంచు బాబోయ్. ఫైనల్లీ గుర్రం దిగేసి మన ఫస్ట్ పాయింట్కి వచ్చాం, ఇకో పాయింట్ అంట. అండ్ ఇదిగోండి ఇక్కడ మనం గుర్రం కరెక్ట్గా ఛత్రపతి శివాజీది ఇక్కడ ఒక విగ్రహం ఉంటుంది అక్కడ ఉన్నాం. ఇప్పుడు ఇకో పాయింట్ దగ్గరికి నడుస్తున్నాం, మనం వెళ్తున్నాను అలాగా. ఇక్కడ కానీ నాన్ స్టాప్గా పట్టడం వల్ల రోడ్లు ఫుల్ బురద అయిపోయింది ఇక్కడ అంతా కూడా. కానీ కొంచెం ముందుకు వచ్చాం. ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ రూట్ అంటే మనం నడాలంట. నడిచిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి
ఒక 200 మీటర్స్ ఎంతో అక్కడ మనకి ఈకో పాయింట్, జార్జ్ పాయింట్ అవి ఉంటాయంట. మనకి కింగ్ ఎడ్వర్డ్ పాయింట్ అవి కూడా ఇలా వెళ్ళాలి. ఫస్ట్ మనం కింగ్ జార్జ్ పాయింట్కి వెళ్దాం. ఇలా మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అసలు రోడ్డు లేదు, మొత్తం అంతా కూడా రాళ్ళు. సో ఇదిగోండి అస్సలు నల్లైపోతున్నాం బాబు. ఇలా ఉంది ఇక్కడ అంతా కూడా, ఏదో తప్పుల్లోకి వెళ్తున్నట్టుంది. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళడానికి ఇదంతా కూడా రోడ్ అనమాట. రోడ్ అంటే రోడ్ ఎట్లేదు, అదే మట్టి రాళ్ళు దాటుకొని ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే ఇదంతా కూడా సూపర్ ఉంది. ఇది రూట్ అట, వెళ్ళడానికి రూట్ అంటే ఇది. ఇంత పెద్ద టూరిస్ట్ ఏరియా, రోడ్లు మాత్రం లేవురా బాబా. ఇవి చూడండి మట్టి, దాని మీద ఈ వర్షానికి బురద, అడుగు వేస్తుంటే జారిపోతున్నాం. ఇప్పుడు మనకి ఎక్కువ పాయింట్ కింగ్ జార్జ్ పాయింట్ అయితే అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ గుర్రం ఎక్కితే ఇక్కడ నుంచి ఇంకో 2 స్పాట్లు ఉంటాయంట, అవి చూసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోవడమే. ఇంకా మనం ఇదిగోండి ఇతనే మనకి దానేష్, మనకు ఇప్పుడు హార్స్ రైడర్, మన రథ సారథి. ఈ గుర్రం చూడండి, ఒక్కొక్కటి కూడా 2 లక్షలు చేంజ్ అంటే ఇది ఒక్కొక్కటి కూడా చూడండి ఎంత బాగున్నాయి 2 కూడా. అండ్ మనల్ని ఇవే జాగ్రత్తగా తీసుకెళ్తున్నాయి. మార్కెట్ అనమాట స్టార్టింగ్. అండ్ ఇక్కడ నుంచి ఇదిగోండి మార్కెట్ ఇదంతా కూడా స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా అంటే మనకి ఎక్కువగా చెప్పులు అండ్ బట్టలు తినడానికి కూడా షాపులు ఉన్నాయి. ఇదేంటంటే ఇక్కడ స్టే చేసి ఇక్కడ రిసార్ట్స్లో వాటిలో తీసుకొని ఉండిపోతారు చూసారా, రూములు కానీ రిసార్ట్లు కానీ. వాళ్ళకి బాగుంటుంది అంటే షాపింగ్ చేసుకొని మళ్ళీ అవి అంతా కూడా తిరిగి 2-3 రోజులు తిరుగుదామని చెప్పి వస్తారనమాట. వాళ్ళకి చాలా బాగుంటుంది ఇదంతా కూడా. ఒక రోజులో వచ్చి వెళ్ళిపోయామంటే ఏముండదు. ఇది మార్కెట్ అనమాట. ఇక్కడ చెప్పులు అండ్ ఇదిగోండి ఇలా షాపులు, బ్యాగులు, బట్టలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎక్కువ చెప్పుల షాపులు ఎక్కువ ఇక్కడ బాగా. అలా మార్కెట్ రోడ్లో మీకు ఇదిగోండి ఇలా ఒక పార్క్ ఉంటుంది. ఎవరైనా సరే పిల్లలు అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చిన వాళ్ళు లేదా ఫ్రెండ్స్తో కానీ ఇదంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా కూడా పార్క్. ఎస్ గాయ్స్, మనమైతే సక్సెస్ఫుల్లీ చూస్తాం ఇప్పుడు వ్యూ పాయింట్స్. ఇదిగోండి మళ్ళీ మనం గుర్రం దగ్గరకు వస్తాము. సో స్టార్ట్ అయ్యాము అలాగా. చూడండి అసలు 8 గంటలకి మొత్తం ఇదైపోయింది, చీకటి అయిపోయి అసలు ఎక్కడో అలాగలా మనుషులు కనిపిస్తున్నారు అంతే, ఏం లేదు చీకటి. చిన్న లైట్లు ఒక్కొక్క దగ్గర ఉన్నాయి, ఒక్కొక్క దగ్గర అవి కూడా లేవు. నేను మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, జస్ట్ ఒక చిన్న వర్డ్ మిస్టేక్ వల్ల నాకు నియర్లీ 3 hours డిలే అయింది. అదేంటి అంటే ఇక్కడ మీకు మొత్తం 2 cities ఉంటాయి. అందులో ఒకటి నేరుల్, ఇంకొకటి నేరల్. మనం ఎప్పుడైనా సరే మాథెరాన్కి వెళ్ళాలి అంటే వెళ్ళాల్సింది నేరల్కి. నేనేంటంటే చిన్న వర్డ్ కన్ఫ్యూజన్ వల్ల నేను నేరూల్కి టికెట్ బుక్ చేసుకొని నేరూల్కి వెళ్ళిపోయాను తానే నుంచి. సో తానే నుంచి నేరూల్కి 70 kilometers నేను లోకల్ ట్రైన్లో వెళ్ళాను. అండ్ ఇక్కడి నుంచి నాకైతే నియర్లీ 1.5 hour పట్టింది. అక్కడి నుంచి మళ్ళీ నేను రివర్స్ తానే వచ్చి తానే నుంచి మళ్ళీ నేరూల్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో ఇక్కడ నాకు కొంచెం టైం టేకెన్ అయింది. సో మీరు ఎప్పుడైనా సరే వచ్చి టికెట్స్ బుక్ చేసుకుంటున్నప్పుడు ఆ చిన్న కన్ఫ్యూజన్ ఎప్పుడైనా సరే ఇదవ్వకండి. సో ఎప్పుడైనా సరే మాథెరాన్కి వెళ్ళాలంటే నేరల్కి వెళ్ళాలి. సో చూసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.